హలో ఎవ్రీవన్, నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు మోసిన్ సోల్. ఈరోజు నేను మీకు ది బెస్ట్ చికెన్ హరీస్ అయితే చేసి చూపించబోతున్నాను. మటన్తో చేస్తే హలీం అండి, చికెన్తో చేస్తే హరీస్ అంటారు కదా. సో ఇది హలీం అంటేనే హైదరాబాద్ స్పెషల్ రెసిపీస్లో ఒకటి కదా. సో ఈరోజు నేను మీకు హరీస్ని అయితే చేసి చూపించబోతున్నాను. యాజ్ ఇట్ ఈస్ స్టెప్ బై స్టెప్ మీరు కూడా ఫాలో అయిపోండి. ఎంతో టేస్టీ అయిన హరీస్ని మీరు కూడా టేస్ట్ చేయొచ్చు. నేను ఈరోజు 30 to 35 మెంబర్స్కి ఈజీగా సరిపోయే విధంగా హరీస్ చేయబోతున్నాను. చిన్న డిస్ట్రిబ్యూషన్ ఉంది. ముందుగా వీటికి కావాల్సిన పదార్థాలు అయితే చూద్దాము. ముందుగా పెసరపప్పు అండి 100 గ్రామ్స్ తీసుకున్నాను. అండ్ పచ్చిశనగపప్పు 100 గ్రామ్స్, బియ్యం 100 గ్రామ్స్, కందిపప్పు 100 గ్రామ్స్, అండ్ ఇది వచ్చేసి నువ్వులండి, ఇవి కూడా 100 గ్రామ్స్ అయితే తీసుకున్నాను. ఇది ఎర్ర కందిపప్పు 100 గ్రామ్స్, మినపప్పు 100 గ్రామ్స్, అండ్ ఇది వచ్చేసి గోధుమ రవ్వ అండి, ఇది కూడా 100 గ్రామ్స్. పప్పులు వచ్చేసరికి అవ్వండి. ఇప్పుడు వచ్చేసి ఒక 2 మీడియం సైజ్ ఉల్లిపాయలు తరిగి పెట్టాను, 2 టేబుల్ స్పూన్ మిరియాలు, 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 కప్ ఫ్రైడ్ ఆనియన్స్, అండ్ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఫ్రైడ్ ఆనియన్స్ వచ్చేసరికి 1 కప్పు సరిపోతాయి అనుకోకండి, నేను చూపించడానికి ఇలా పెట్టాను కప్లో మీకు. ఇది వచ్చేసి మొత్తం ఒక 10 to 12 ఆనియన్స్ అండి, ఫ్రై చేసి అయితే పెట్టాను నేను. 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, అండ్ 1 కప్పు పుదీనా, అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం, దాల్చిన చెక్క, లవంగాలు, అండ్ 1 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్, అండ్ ఇవి వచ్చేసి తోక మిరియాలండి. ఇవే అనమాట హరీస్కి మెయిన్ టేస్ట్ని ఇచ్చేది, ఇవి మర్చిపోకుండా వేసుకోండి. 10 to 12 పచ్చిమిర్చి, అండ్ ఇది వచ్చేసి 100 గ్రామ్స్ కాజు అండి, నెయ్యిలో రోస్ట్ చేసి అయితే పెట్టాను. అండ్ ఇది కొత్తిమీర. ఫైనల్గా వచ్చేసి చికెన్ అండి, 1.5 kg చికెన్ అయితే బోన్తో పాటే తీసుకున్నాను నేను. బోన్లెస్ అయితే అంత టేస్టీగా ఉండదు. హరీస్కి ఎప్పుడు బోన్తో పాటు తీసుకొని చేసుకుంటేనే టేస్టీగా ఉంటుంది. సో ఇవే అనమాట చికెన్ హలీంకి కావాల్సిన పదార్థాలు అయితే. ఇప్పుడు ఒక గిన్నె అయితే తీసుకొని ముందు నేను చూపించిన పప్పులన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మినిమం 4 గంటల పాటు అయితే నానపెట్టుకోవాలి. అలా నానపెట్టుకుంటేనే ది బెస్ట్ హరీస్ అనేది మనం టేస్ట్ చేయగలుగుతాము. సో చూడండి, ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకొని ఇవన్నీ మునిగే విధంగా నీళ్ళైతే వేసుకొని 4 గంటల పాటు అయితే నానబెట్టుకోవాలి. నేను ఇలా చూపించినట్టుగా మీరు కూడా నీళ్లు పోసి నానబెట్టుకోండి. ఇప్పుడు 4 hours అయితే అయిపోయిందండి నాకు. ఇప్పుడు నేను ఈ పప్పులన్నిటిని కూడా కుక్కర్లోకి అయితే వేసేసి ఆ నీళ్ళు అలానే ఉంచేసి మూత పెట్టేసి ప్రెషర్ పెట్టేసుకొని 4 to 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే మన పప్పు అనేది మెత్తగా ఉడికిపోతుంది. నేను ఇక్కడ మిక్సీకి అయితే వేయట్లేదు, కుక్కర్లోనే ఉడికించుకుంటున్నాను. ఇప్పుడు ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని అందులోకి 100 గ్రామ్స్ గడ్డ పెరుగు, అండ్ కొన్ని బాదం అండ్ జీడిపప్పు అండి రోస్ట్ చేసినవి, ఈ రెండింటిని కలిపి మెత్తగా ఫైన్ పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కకైతే పెట్టుకుందాము. ఇప్పుడు మనము చికెన్ అయితే ప్రిపేర్ చేసుకుందామండి. దానికోసం నేను ఇంకో కుక్కర్ని అయితే తీసుకున్నాను. కొంచెం వేడైన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేస్తున్నాను. కొంచెం వేడైన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలను అయితే వేసుకుందాము. ఉల్లిపాయలని ఒకసారి చక్కగా ఆ నూనెలోకి నెయ్యిలోకి కలిసే విధంగా అయితే తిప్పుకుందాము. అండ్ ఇది కొంచెం గోల్డెన్ కలర్లోకి అయితే రావాలండి. కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత పచ్చిమిర్చి అయితే వేసేసుకుందాము. పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒకసారి చక్కగా 2 కలిసే విధంగా అయితే కలుపుకుందాము. మిర్చి వేసాక 2 నిమిషాల పాటు అయితే ఫ్రై అవనిద్దామండి. అండ్ ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసి సాల్ట్ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుందాము. చూసారా, మిర్చి కూడా కలర్ చేంజ్ అయిపోయిందండి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనము వేసుకుందాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత చక్కగా మసాలా అంతా అందులోకి కలిసే విధంగా అయితే కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత ఇది అట్లీస్ట్ ఒక 2 to 3 మినిట్స్ పాటు ఫ్రై అవ్వాలి, పచ్చివాసన పోయేంత వరకు. ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న ఈ 1.5 చికెన్ అయితే యాడ్ చేసుకుందాం ఇందులోకి. చికెన్ వేసాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, చికెన్ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుందామండి. చికెన్ కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక 100 గ్రామ్స్ గడ్డ పెరుగు అయితే నేను వేస్తున్నాను. అండ్ 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ దంచిన మిరియాలు అయితే వేస్తున్నాను. 1 టేబుల్ స్పూన్ షాహీ జీరా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము. ఇప్పుడు ఈ మసాలాలన్నీ చక్కగా చికెన్కి పట్టే విధంగా 1 నిమిషం పాటు అయితే కలుపుకుందాము. మసాలాలన్నీ చికెన్కి పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే చికెన్ని ఉడకనిద్దామండి. ఇప్పుడు ఇందులోకి 1 కప్పు పుదీనా లీవ్స్ అయితే వేసుకుందాము. అండ్ ఇందులోకి 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకుందాము.
ఇప్పుడు వేసుకున్న ఈ కొత్తిమీర పుదీనా అంతా చికెన్లోకి కలిసే విధంగా అయితే కలుపుకుందామండి. చూసారా, నూనె అయితే బాగా చక్కగా పైకి తేలుతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ నీళ్ళు అనేది వేసుకుందామండి. నీళ్ళు వేసుకొని ఆ చికెన్ అంతా మునిగేంత వరకు అయితే వాటర్ వేసుకుందాము. ఇప్పుడు ఇది చక్కగా ఒకసారి కలుపుకొని మూత అయితే పెట్టేసుకొని విజిల్ పెట్టేసుకొని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడికించుకుందాము. ఈ విజిల్స్ వచ్చేలోపు మనం ముందైతే పప్పులు అయితే పెట్టి కుక్కర్ అయితే పెట్టుకున్నాం కదా, అదైతే చూద్దామండి. సో చూడండి, చాలా మెత్తగా అయితే ఉడికిపోయింది 5 to 6 విజిల్స్కే. ఇప్పుడు మనము ఒక మందపాటి గిన్నెను అయితే తీసుకుందాము. కొంచెం వేడయ్యాక ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అండ్ 2 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకుందాము. కొంచెం వేడైన తర్వాత మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న ఈ పప్పునైతే మొత్తం ఇందులోకి అయితే వేసుకుందాము. ఈ పప్పు అంతా వేసుకున్న తర్వాత నెయ్యి నూనె మొత్తం కలిసే విధంగా పప్పునైతే ఒకసారి తిప్పుకుందామండి. చూడండి, ఇలా తిప్పేసుకోండి. ఇప్పుడు మనం ముందుగానే తయారు చేసి పెట్టుకున్న పెరుగు, జీడిపప్పు, బాదం పేస్ట్ అండి ఇదైతే వేసేసుకుందాము. అండ్ చూడండి, మన చికెన్ కూడా రెడీ అయిపోయింది. చాలా చక్కగా అయితే ఉడికిపోయిందండి. ఒక 6 విజిల్లకి బాగా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఈ చికెన్ బోన్స్ మొత్తం సపరేట్ అయితే చేసి పెట్టుకుందాం ఈలోపు. ఇప్పుడు ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు ఫ్రైడ్ ఆనియన్స్, ఒక కప్పు పుదీనా అండ్ ఒక 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి పప్పులోకి ఇవన్నీ బాగా చక్కగా కలిసే విధంగా అయితే కలుపుకుందామండి. ఇప్పుడు చికెన్ అయితే సపరేట్ చేసి పెట్టాను. ఆ షేర్వా అయితే ఉంటుంది కదా, ఆ షేర్వా మొత్తం కూడా ఈ పప్పులోకి అయితే వేసుకుందాము. పప్పు అండ్ ఆ షేర్వా మొత్తం కలిసే విధంగా అయితే ఓ 10 నిమిషాల పాటు అయితే తిప్పుకోండి. ఈ హరీస్ చేసేటప్పుడు మెయిన్గా మనం ఎంతసేపు అయితే తిప్పుకుంటామో అంత మంచి టేస్టీ హరీస్ అయితే మనం తినొచ్చు అనమాట. మినిమం ఒక గంట సేపైనా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి మనం సపరేట్ చేసుకున్న చికెన్ అయితే నేను వేస్తున్నాను. సపరేట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత మొత్తం పప్పు చికెన్ మొత్తం కలిసే విధంగా అయితే కలుపుకుందామండి. చెప్పాను కదా, మెయిన్ ఈ హరీస్లో తిప్పుకోవడమే. తిప్పుకుంటూ ఉంటేనే మంచి టేస్టీ హరీస్ వస్తుంది. ఒక్కసారి తిప్పుకోవడం అండ్ ఒక 2-3 టేబుల్ స్పూన్ నెయ్యి అనేది వేసుకోవడం అండ్ ప్రతి 10 నిమిషాలకి ఇలా ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యి అనేది వేసుకుంటూ తిప్పుకున్నారనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులో వేసే పదార్థాలన్నీ వేసేసామండి. ఇప్పుడు పప్పు గుత్తి అయితే తీసుకొని మధ్య మధ్యలో నెయ్యి వేసుకుంటూ ఆ చికెన్ అంతా చక్కగా నలిగే విధంగా పప్పు గుత్తితో మెత్తగా నలుపుకుందామండి. ఈ హరీస్ తయారవడానికి మినిమం ఒక గంట సమయం అనేది పడుతుంది. హరీస్ని పప్పు గుత్తితో ఎనుపుకునేటప్పుడే సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ సాల్ట్ వేసుకొని ఇలా పప్పు గుత్తితో ఎనుపుకోండి. నాకైతే మొత్తం 6 టేబుల్ స్పూన్లు అయితే పట్టిందండి. నేను మొత్తం చూపించలేకపోయాను మీకు. సో ఫైనల్లీ మన హరీస్ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఎంతో టేస్టీ యమ్మీ హరీస్ అయితే రెడీ అయింది. పర్ఫెక్ట్ హరీస్ అయితే రెడీ అయిందండి. ఇప్పుడు మన హరీస్ని అయితే సర్వ్ చేసుకుందామండి. కొంచెం కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ రోస్టెడ్ జీడిపప్పుతో కన్నా గార్నిష్ చేసుకున్నాం అనుకోండి, అంతేనండి, మన యమ్మీ చికెన్ హలీం అయితే రెడీ అయిపోయింది. అండ్ ఇందులోకి ఒక నిమ్మ చెక్కను పిండుకొని తింటుంటే ఉంటుంది చూడండి, ఆ టేస్టే వేరే లెవెల్ అనమాట. సో హలీం వీడియో అయితే చూసారు కదా. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మోసిన్స్ వరల్డ్ అండి. మీరు ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. కొత్త సబ్స్క్రైబర్ అయితే న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి. నేను మీతో ఇంటరాక్ట్ అవ్వడానికి వీలుగా ఉంటుంది. థ్యాంక్ యూ.